రైతులకి తాము ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నిలబెట్టుకుంటామన్నారు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అర్హులకే రైతు భరోసా స్కీమ్ అందుతుంది అని తెలిపారు. గత ప్రభుత్వం రైతుల్ని మోసం చేసిందని ఆరోపించారు. రైతు భరోసాపై అసెంబ్లీలో చర్చ పెడతామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆగస్టు నాటికి రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్తున్నారు. ప్రభుత్వ భూసేకరణలో భాగంగా ప్రాజెక్టుల కోసం, రోడ్ల కోసం, మౌలిక వసతుల కోసం ఏవైతే రైతన్నలు భూములని సేకరించిన భూములకి, కొండలకి, గుట్టలకి, చెరువులకి ఇచ్చిన భూమికి 2-3 పాస్బుక్లు ఇస్తూ ఫామ్ హౌజులతో సహా ఆనాడు ఇచ్చిన రైతు బంధువుని అలా చేయాలనా, లేదు నిజంగా పేదోళ్ళకి చేస్తే మంచి జరుగుతుందా అని రైతుల్లో చర్చకపోతే ఆ చర్చని వక్ర మార్గంలో తీసుకెళ్లి లబ్ధి పొందాలని కొన్ని రాజకీయ పార్టీలు చూస్తున్న సంగతి మీ అందరికీ తెలియంది కాదు. మీరే నిర్ణయం అయితే తీసుకుంటారో, ఇందాక ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు చెప్పినట్లు మీ నిర్ణయాలకు అనుగుణంగా మాకు ముందు ఏ నిర్ణయంతో మేము ఇక్కడికి రాలే, ఏదో మేము ఇదే చెయ్యాలి అని మా మనసుల్లో పెట్టుకొని చర్చకు రాలే. మీరు చెప్పే ఆలోచనలకు అనుగుణంగా మీరు ఇచ్చే సూచనలను స్వీకరించి వాటిని తప్పకుండా తప్పకుండా వాటిని పాటించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకంలో అనేక లోపాలు ఉన్నాయన్నారు మంత్రి సీతక్క. వాటిని సమీక్షించి రైతు భరోసా అమలు చేస్తామన్నారు. అందుకే క్షేత్రస్థాయిలో రైతుల అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో రైతు బంధు పేరుతో జరిగినటువంటి లోపాలు, అదేవిధంగా అన్యాయాలు అనేకం ఉన్నాయి. దాన్ని యాజ్ టీజ్ గా కంటిన్యూ చేయాలంటే నిజమైనటువంటి రైతులకు, కష్టపడి వ్యవసాయం చేసేటువంటి రైతులకు వాస్తవ క్షేత్రస్థాయిలో అన్యాయం జరుగుతుంది. వాస్తవానికి ఆ పంట పెట్టుబడి అనేది, పంట పెట్టుబడి అనేటువంటి అర్థాన్ని మార్చేసి వేరేమో పంట పెట్టుబడి ఉంది రైతు బంధు, కానీ పట్టాకు పెట్టుబడి ఇచ్చేసారు. పట్టా ఎవరుంటే వాళ్ళే అనే యాంగిల్లో తీసుకొచ్చారు. దాంతో చాలా క్షేత్రస్థాయిలో ధరణి కావచ్చు, ఇతరత్ర వాళ్ళు చేంజ్ చేసుకున్నప్పుడు మోక మీద ఒకరున్నారు, 40-50 ఏళ్ళ నుంచి పట్టా ఒకరికి వచ్చింది. ఇట్లాంటి అనేకం ఉన్నాయి. వాటన్నింటిని కూడా